నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో 2025 ఇయర్ వచ్చేలోపు మన లైఫ్లో జరగబోతున్న 3 మేజర్ ఈవెంట్స్ని మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీ పేరు స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా పైల్స్ని చూస్ చేసుకోవచ్చు, లేదు కార్డ్స్ ప్రకారమైనా మీరు చూస్ చేసుకోవచ్చు. లేకపోతే 2 నచ్చినాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని అండ్ ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్కి స్వాగతం. ఇప్పుడు మనం చూద్దాం మీ లైఫ్లోకి రాబోతున్న ఆ 3 మేజర్ ఈవెంట్స్ ఏంటి, 2025 లోపల మీ లైఫ్లో జరగబోతున్న ఆ 3 మేజర్ ఈవెంట్స్ ఏంటి. సో ఈ ఈవెంట్స్తో లైఫ్ ఎలా మారబోతోంది అనేది మనం చూద్దాం. మనం ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం. కార్డ్స్ తీసుకున్న తర్వాత మనం చెప్పుకుందాం. నేను ఈవెంట్ 1, ఈవెంట్ 2, ఈవెంట్ 3 అని చెప్పి 3 కార్డ్స్ తీస్తాను. అలానే మనకి టారోతో ఆరికల్ కార్డ్స్తో పాటు టారో కార్డ్స్ కూడా తీసుకున్న తర్వాత మనం ఒకసారిగా రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈవెంట్ 1కి మైండ్ఫుల్నెస్ వచ్చింది. ఈవెంట్ 2కి సెంటరింగ్ వచ్చింది. ఈవెంట్ 3కి సరెండర్ వచ్చింది. బ్యూటిఫుల్. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఓకే. ఈవెంట్ 1కి షేక్, రిలీజ్, హీల్, మూవ్ ఆన్. బ్యూటిఫుల్. ఈవెంట్ 2కి యు ఆర్ అబౌట్ టు షైన్ అంట. సో ఈవెంట్ 3కి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ నెంబర్ 27, ఇక్కడ నెంబర్ 26. బ్యూటిఫుల్. ఈవెంట్ 3కి విక్టరీ. వావ్, కంగ్రాచులేషన్స్. సో మనం టారో తీసుకుందాం ఇప్పుడు. బ్యూటిఫుల్ కార్డ్స్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి. కాకపోతే నేను మధ్యలో మాట్లాడకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం కార్డ్స్ తీసేసుకొని ఆ తర్వాత మాట్లాడుకుందాం, అని చెప్పుకుందాం ఇట్లా ఏమొచ్చింది ఏంది అనేది. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. వావ్, ఎంపరర్, 9 ఆఫ్ వాండ్స్. మనకి ఇంకొక కార్డ్ కావాలి ఈవెంట్ 3కి. సో ఈవెంట్ 3కి మనకి జస్టిస్ వచ్చింది. సూపర్బ్. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఫైనల్ అడ్వైస్ కింద నేను ఈరోజు కొత్త డెక్ ఆఫ్ కార్డ్స్ యూస్ చేస్తాను. మనకి తొందరగా కార్డ్స్ ఫ్లిప్ అవుతున్నాయి. ఈవెంట్ 1కి ఇంట్యూషన్, ఈవెంట్ 2కి వచ్చి యాక్సెప్టెన్స్. మనం ఈవెంట్ 3 కోసం ఇంకొక కార్డ్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి రైట్ నా బుద్ధ వచ్చారు. ఇక్కడ మనకి మైండ్ఫుల్నెస్ కూడా వచ్చింది. ఓకే, బ్యూటిఫుల్. సో ఫస్ట్ మనకి ఇక్కడ మైండ్ఫుల్నెస్ వచ్చింది. సో ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు అంత ఫోకస్ ఉండదు. ఇప్పుడు మీరు ఏంటంటే చాలా ఫోకస్డ్గా ఉండబోతున్నారు. చిన్న చిన్న డీటెయిల్స్కి కూడా మీరు చాలా అలర్ట్గా, అటెంటివ్గా ఉంటారు. ఏవైతే మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు ప్లాన్ చేసి పెట్టుకుంటారనమాట. సో దట్ మీకు సొల్యూషన్స్ ఆర్ హ్యాండీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటికైతే మీరు సొల్యూషన్స్ వెతకడం వైపే వెళ్తున్నారు తప్పితే వాటికి భయపడిపోయి అక్కడికి ఆగట్లేదు. సో ఇంతకు ముందు ఏదైనా ప్రాబ్లం వస్తే షేక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక
అయోమయ స్థితిలో ఉంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి. సో మనం భయపడకూడదు. ఎలా అయినా కానీ మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనే ఆ మైండ్ఫుల్నెస్లోకి వచ్చారనమాట. సో మీరు ఫోకస్డ్గా ఉన్నారు. మీరు ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి మీరు దేనికి భయపడడం లేదు, దేనికి ఎక్కువ ఆలోచించట్లేదు. ఏమన్నా అనిపించినా కానీ దాన్ని ఒక నిమిషం ఆలోచించినా కానీ వెంటనే దాన్ని రిలీజ్ చేసేస్తున్నారు. ఆ థాట్ని కావచ్చు, ఆ పర్సన్ని కావచ్చు, ఆ సిచ్యువేషన్ని కావచ్చు. ఎందుకు అంటే నాకు నా మైండ్, నా బాడీ, నా సోల్ ఇవి నాకు చాలా ఇంపార్టెంట్. నా సోల్ని నేను కష్టపెట్టాలనుకోవట్లేదు, నా బాడీని నేను కష్టపెట్టాలనుకోవట్లేదు, నా మైండ్కి నేను పిచ్చి పిచ్చి థాట్స్ని ఇచ్చి దాన్ని పుచ్చబెట్టాలనుకోవట్లేదు. కాబట్టి నా మైండ్ క్లియర్గా ఉండాలి, నా బాడీ హెల్తీగా ఉండాలి, నా సోల్ ప్యూర్గా ఉండాలి. కాబట్టి నేను కంప్లీట్గా హీల్ అవ్వాలి అనుకుంటే నేను పాత బ్యాగేజెస్ని తీసుకొని రాకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సొల్యూషన్స్ వెతుక్కోవాలి, కానీ ఆ ప్రాబ్లమ్స్లో మునిగిపోకూడదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అనేది మీ యాటిట్యూడ్ అవుతుంది. ఈ యాటిట్యూడ్ మీరు అలవర్చుకునే దానివల్ల మీరు ఏమవుతున్నారు, మీరు ఎంపరర్ అవుతున్నారు. సో ఎంపరర్ దేనికి చిహ్నం? ఇక్కడ నెంబర్ 4 అంటేనే స్టెబిలిటీకి చిహ్నం. సో మీరు స్టడీగా ఉంటున్నారు, స్టేబుల్గా ఉంటున్నారు, మీరు ఏం భయపడట్లేదు, మీకు చాలా ధైర్యం వచ్చిందనమాట. సో మీరు లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. చాలా డిసిప్లైన్డ్ లైఫ్. ఇంతకుముందు లైఫ్లో ఆ డిసిప్లైన్ లేకుండా మనం టైంని అంత మంచిగా మేనేజ్ చేసుకోకుండా ఎలా అంటే అలా వేస్ట్ చేస్తుంటే, ఇప్పుడు మీరు ఏంటంటే ఆ డిసిప్లైన్డ్ లైఫ్, మంచి ఫుడ్ తినడం, టైంకి నిద్రపోవడం, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనం ఒక స్ట్రిక్ట్ లైఫ్ లీడ్ చేస్తే మనం ఎంత హెల్తీగా ఉండడమే కాకుండా మనం ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటాం, ఎంత బాగా మనం పనులు చేసుకోగలుగుతాం. అలా మీ పవర్లోకి వస్తున్నారనమాట మీరు. దీనివల్ల మీకేమొస్తుంది? ప్రొటెక్షన్ కూడా వస్తుంది, అంతే కదా. అనవసరం వాటిల్లో మనం ఇండల్జ్ అవ్వట్లేదు, అనవసరం వాటిల్లో మనం తల దూర్చట్లేదు. తద్వారా మనకేంటంటే ఆ మెంటల్ పీస్ ఉంది. ఇక్కడ మెంటల్ పీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్యూషన్ వచ్చింది. సో మీ ఇంట్యూషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మీ పర్సనల్ పవర్లోకి మీరు వస్తున్నారు. సో మీరు వింటున్నారు మీ లోపల ఏం జరుగుతుంది, మీ మనసు ఏం ఆలోచిస్తుంది, మీ బ్రెయిన్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీ సెన్సెస్ మిమ్మల్ని ఎలా అలర్ట్ చేస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, సో మీ ఇంట్యూషన్ మాట అయితే మీరు వింటున్నారు. ఫస్ట్ ఈవెంట్ అయితే ఇదే జరుగుతుంది. లైఫ్లో వస్తున్న సెకండ్ ఈవెంట్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ మనకి సెకండ్ ఈవెంట్ ఏం చెప్తుందంటే సెంటరింగ్ గురించి చెప్తోంది. ఇక్కడ చూడండి, మైండ్ఫుల్నెస్కి ముద్ర మనకి ఇట్లా పైకి ఉంటే సెంటరింగ్కి మనకి ముద్ర ఇట్లుంది. సో ఇక్కడ మీరు ముద్రాస్ని గమనించారంటే మైండ్ఫుల్నెస్కి ముద్ర ఇట్లుంది. మేబీ మీరు ఇట్లా ముద్ర పెట్టుకొని మీరు మెడిటేషన్ చేసినా కానీ అది మంచిదేమో. మీరు ఇంకొంచెం మైండ్ఫుల్గా, ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. అండ్ సెంటరింగ్ ఎప్పుడన్నా కానీ మనకి చాలా ఎక్కువ టెన్షన్ అయిపోయి మనం ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాము అంటే మనల్ని మనం సెంటర్ చేసుకోవడానికి, గ్రౌండెడ్గా ఉండడానికి మనకి సెంటరింగ్ వచ్చి ఇది ముద్ర. సో ఈ ముద్రలో మనకి సెంటరింగ్ చూపిస్తున్నారు. సో సెంటరింగ్ మనకి ఏం చెప్తోంది? వాట్ ఎవర్ మే కమ్, వాట్ ఎవర్ మే గో, ఇట్ ఈస్ నాట్ మై థింగ్. నాకు అవసరం లేదు, ఏదో వస్తుంది ఏదో వెళ్తుంది, అది దాని పని అది చేసుకొని వెళ్తుంది, నేను నా పని చేసుకొని వెళ్ళాలి. కాబట్టి నేనైతే ఐ హ్యావ్ టు రిమైన్ కామ్ అండ్ కూల్. నేను స్టడీగా ఉండాలి. నేను ఏదన్నా ఒక యాక్షన్ తీసుకునే ముందర నేను స్టేబుల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. నేను ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆవేశంతోనో కోపంతోనో నేను డెసిషన్స్ తీసుకోకూడదు, నేను ఒక పని చేయకూడదు. నేను ప్రశాంతంగా, కంప్లీట్గా, స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా, ఇన్ హార్మోనీ విత్ మై బాడీ, హార్ట్, మైండ్, సోల్ నేను ఇట్లా వచ్చినప్పుడే నేను ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో మై మెయిన్ ఫోకస్ ఈజ్ టు రిమైన్ సెంటర్డ్. సో కంప్లీట్గా మొత్తం నా కంట్రోల్లో ఉండాలి, ఏవైనా కానీ నా సెన్సెస్ అన్నీ. సో అలా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తున్నారు. ఇక్కడ మైండ్ఫుల్గా అవుతున్నారు, ఇక్కడ ఒక బ్యాలెన్స్ స్టేట్లోకి వచ్చి యు ఆర్ అబౌట్ టు షైన్. సో ఎప్పుడైతే మనం అట్లా బ్యాలెన్స్ స్టేట్లోకి వస్తామో అందరికన్నా మనం డిఫరెంట్గా ఉన్నాం కదా.
అందరూ ఆవేశపడుతున్నారు, అందరూ తొందరపడి ఏదో ఒక మాట అంటున్నారు, అందరూ ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ మనం ఏంటంటే అక్కడ కామ్గా ఉన్నాం, కూల్గా ఉన్నాం. ఎలాంటివి జరుగుతున్నా కానీ దీంతో నాకు సంబంధం లేదు, ఏం జరిగినా ఏం వచ్చినా ఏం పోయినా కానీ ఇది నాకు అనవసరం. నేనేం చేయాలి అనేది ఇక్కడ పాయింట్. నేనేం చేయాలి అనే దానికి ముందర నేనైతే కామ్ కూల్ స్టేట్లోకి రావాలి. నేను ఒక డెసిషన్ తీసుకోవాలి. తొందరపాటు డెసిషన్ తీసుకోకూడదు, తొందరపడి ఒక మాట చెప్పకూడదు, తొందరపడి ఒక మాట ఇవ్వకూడదు, తొందరపడి ఒక పని చేయకూడదు. ఈ తొందరపాటు నిర్ణయం వల్ల మళ్ళీ నేను ఆ కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేయాలి. సో ఆ కాన్సిక్వెన్సెస్ని కూడా నేనే ఫేస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అయితే నేను ఒక బ్యాలెన్స్ స్టేట్లోకి రావాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ కామ్ స్టేట్. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ అబౌట్ టు షైన్. ఎందుకు యు ఆర్ అబౌట్ టు షైన్ అంటే ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. 9 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీ డిటర్మినేషన్ గురించి, మీ స్టామినా గురించి చెప్తుందన్నమాట. హౌ మచ్ యు ఆర్ గ్రౌండెడ్. మీరు ఏదైనా ఒక మాట చెప్తేనో, లేకపోతే మీరు ఏదైనా చేస్తానంటేనో, లేకపోతే మీరు ఏమి అనుకున్నా కానీ దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎందుకు వాల్యూ యాడ్ అవుతుంది, మీలో ఆ స్టామినా ఉంది, మీలో ఆ పొటెన్షియల్ ఉంది. మీరు ఏదన్నా అనుకున్నారంటే అది సాధిస్తారు అనే నమ్మకం ఇతరులకు ఉంది. దాన్ని మీరు వదులుకోవాలనుకోవడం లేదు. ఇతరుల దృష్టిలో మీరు తక్కువైపోవాలనుకోవడం లేదు. కాబట్టి యు ఆర్ స్టాండింగ్ యువర్ గ్రౌండ్. ఇక్కడ మీ విశ్వాసానికి పరీక్ష నడుస్తూ ఉంటుంది. ఎవరు పరీక్షిస్తున్నారు అంటే దేవుడు పరీక్షిస్తున్నారు. సో ఏం పరీక్షిస్తున్నారు అంటే మనలో ఎంత స్టామినా ఉంది, మనం ఎంతవరకు ఓర్చుకోగలుగుతాము. ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. సో ఆ ఓర్పు రావాలి అంటే మనం ఈ సెంటరింగ్ అనేది చాలా అవసరం. ఎలాంటి వాటికి కూడా మనం తొనకకూడదు, వెనుకకూడదు. మనం అలానే గోడకు కొట్టిన సున్నంలాగా మనం అలానే ఉండాలి. ఎప్పుడైతే మనం అంత బ్యాలెన్స్ స్టేట్లోకి వస్తామో అక్కడ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ షైన్. సో ఇక్కడ ఫైనల్గా యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఈ యాక్సెప్టెన్స్ ఏంది, ఏదైతే ఫ్లో నడుస్తుందో, నా లైఫ్ ఎలా అయితే ఒక ఫ్లోలో వెళ్తుందో, ఈ ఫ్లోకి నేను ఎలాంటి అడ్డంకుల్ని క్రియేట్ చేయట్లేదు. నా తరపున నుంచి నేను ఎలాంటి అడ్డంకుల్ని, ఆంక్షల్ని ఉంచట్లేదు. నేను ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నా. ఏదైతే జరుగుతుందో నా లైఫ్లో, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, నేను పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేసి నేను ముందరకు వెళ్ళిపోతున్నా, ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. అంతేగాని నేను ఫ్లోకి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదు. దట్స్ వేర్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ టెస్టెడ్. దట్స్ వేర్ యువర్ ఫెయిత్ ఈజ్ టెస్టెడ్. సో నీకు దేవుడి పైన ఎంత నమ్మకం ఉంది అనే దానికి ఇక్కడ పరీక్ష. సో ఈ సెకండ్ ఈవెంట్ ఏంటంటే, ఈ పరీక్షలో మీరు నగ్గినారంటే ఆయన ఇంకెప్పటికీ మీ చేయి వదలడు. ఎందుకంటే ఏం జరిగినా నా మంచికే జరుగుతుంది, ఏం జరిగినా నా ఎదుగుదలకే జరుగుతుంది, ఏం జరిగినా మీరు అది జరిపించాలి కాబట్టి జరుగుతుంది. ఏం జరిగినా మీరు నాతో ఉన్నారు, ఇది నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ప్రతిదాన్ని నా లైఫ్లో నేను మంచిని ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేస్తున్నానో, ఒకవేళ నా లైఫ్లో జరిగే చెడును కూడా నేను అదే విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇది సెకండ్ ఈవెంట్. ఇక్కడ థర్డ్ ఈవెంట్ గురించి కూడా చెప్పేసిన తర్వాత నేను ఇవెంత బాగా కనెక్ట్ అయినాయి అనేది చెప్తాను. సో థర్డ్ ఈవెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సరెండర్, విక్టరీ, జస్టిస్, రైట్ నవ్ ఉన్నాయి. సో ఇక్కడ సరెండర్ వచ్చింది. ఇక్కడ ఈమె మోకాళ్ళ పైన కూర్చొని ఉంది, చేతులు రెండు ఇంకా హ్యాండ్స్ అప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈమె బ్రెయిన్లోకి ఆ వైట్ లైట్ పంపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మనకు కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి ఎక్కడైతే మనము ఇంకా నా వల్ల కాదేమో, ఆ మోకాళ్ళ పైన కూర్చొని వేడుకుంటూ ఉంటాం కదా, నా వల్ల ఇంకా కాదు, ఇంకా ప్లీజ్ నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి, నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొని రా స్వామి అని మనం వేడుకుంటూ ఉంటాం కదా. మనం అనుకుంటాము ప్రపంచం మొత్తం మనకు అగెయిన్స్ట్గా ఉంది, మనకు అసలుకి దారే కనిపించట్లేదు, మనకు అడుగు అడుగున ఆటంకాలే సృష్టించబడుతున్నాయి, నేను ఈ ఆటంకాల మధ్య నుంచి నేను ఎలా బయటపడగలుగుతాను. కానీ మీరు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? యు ఆర్ ద చోజన్ వన్. మీరు చాలా స్ట్రాంగ్, మీరైతేనే ఇది చేయగలుగుతారని ఇట్లాంటి ఆటంకాలు మీకే ఎదురవుతున్నాయేమో, మీ ఎదుగుదల కోసమే ఇది ఎదురవుతోందేమో. మనకు ఎలా తెలుస్తుంది? బికాజ్
హయ్యర్ సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. మీరు ముందరికి వెళ్ళే లోపల మిమ్మల్ని కంప్లీట్గా ఆ సరెండర్ వైపు తీసుకొని వెళ్తే అక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వస్తుంది. ఏమి జరిగినా కానీ దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది పర్మనెంట్గా నా లైఫ్లో ఉండడానికి రావట్లేదు. ఆ మైండ్ సెట్కి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకేమొస్తుంది, విక్టరీ వస్తుంది. నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ గొడవలు, నన్నే ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నారంటే ఏదైతే మనకి జయం రాబోతుందో, ఆ విక్టరీ ఏదైతే వస్తుందో అది చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. దానికి మనకి అర్హత కావాలి. దానికోసం మనకి ఏముండాలి, మనం మైండ్ఫుల్గా ఉండాలి, మనం వదిలేయడం నేర్చుకోవాలి, మనం ముందరికి వెళ్ళడం నేర్చుకోవాలి, మనం ఏది ఎట్లున్నా కానీ మనం ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉండడం నేర్చుకోవాలి. కంప్లీట్గా ఎప్పుడైతే మనం ఆయనకి సరెండర్ అయ్యి ఆయన ప్లాన్కి సరెండర్ అయిపోతామో అప్పుడు మనకి ఆ విజయం ఒక రుచిని చూపిస్తున్నారనమాట. ఈ విజయం ఒక రుచి ఎలా ఉంది, జస్టిస్ ఇచ్చినారు ఇక్కడ. సో ఈ జస్టిస్ ఏంది, జస్టిస్ కాదు ఎప్పుడైనా కానీ. జస్టిస్ అంటే ఏంటి, జస్టిస్ అంటే నిజం, ఫేర్నెస్, అంటే అబ్బా చాలా కరెక్ట్గా జరిగింది, నాతో చాలా కరెక్ట్గా జరిగింది. ఏదైతే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా, ఏదైతే కష్టం వచ్చిందో దానికి కాజెస్ కావచ్చు, ఆ కష్టం వల్ల మనం లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, మనం ఎలా ఎఫెక్ట్ అయినాం పక్కకి పెట్టేస్తే దాని నుంచి బయటకు వచ్చేటప్పటికే మనం సంపూర్ణమైన జీవితాన్ని జీవించి అన్నిటినీ మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకొని బయటపడ్డాం. ఎందుకు బయటపడ్డాం, మన నిజాయితీ వల్ల మనం బయటపడ్డాం, మనలో ఆ నిజం ఉంది కాబట్టి మనం బయటపడ్డాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ, సో ఈ ఈవెంట్ 3 ఏంటి, ఇప్పుడు వరకు మీరు భరించలేని స్థితిలో దీంట్లోంచి నన్ను బయటికి తీసేసే స్వామి అని వేడుకుంటున్నారో దాని నుంచి మీరు బయటపడుతున్నారు. 2025 లోపల ఇది జరుగుతుంది. అవి కోర్ట్ కేసెస్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా గొడవలు కావచ్చు, సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ, దాంట్లో మీరు విజయం పొందుతున్నారు. మిమ్మల్ని కావాలనే దేంట్లో అన్నా ఇరికిచ్చు నిండొచ్చు, ఇలాంటి వాటిలోంచి మీరు బయటపడుతున్నారనమాట. రైట్ నవ్, ఇప్పుడు జరుగుతుంది. సో అందుకనే మీరు ఏంటంటే ప్రజెంట్లో ఉండాలి. ఈరోజు ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్ళిపోయి దాని గురించి ఆలోచించకండి. ఫైనల్ రిజల్ట్ అయితే ఇదే వస్తుంది. సో మీరైతే నమ్మండి, ఏవైతే లైఫ్లో జరుగుతున్నాయో అవన్నీ మన మంచిగా జరుగుతున్నాయి, ఇవన్నీ నన్ను ఒక మంచి స్థితిలో పెట్టడానికే జరుగుతున్నాయి, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది, ఇది కూడా ఎక్కువ రోజులు నాతో ఉండట్లేదు, తొందరలో నన్ను దీని నుంచి విముక్తురాలనో చేసి ముందరకు తీసుకొని వెళ్తున్నారు. నాకు దక్కపోయే విజయం వచ్చి చాలా పెద్దది. సో ఆ విజయానికి నేను అర్హురాలిని అవ్వాలంటే నేను ఇలాంటి పరీక్షల్ని ఎదుర్కోవాలి. ఈ పరీక్షల్లో నేను నిజాయితీగా ఉంటే, నేను కరెక్ట్గా ఉంటే నాకు ఖచ్చితంగా జరగాల్సిన న్యాయం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు వస్తున్న అడ్వైజ్ ఏంటో చూద్దాం. సో క్రియ మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? సో మనకి ఫైనల్ అడ్వైస్ కింద మనకి క్రియా కార్డ్ వచ్చింది కదా. క్రియా మనకి ఏం చెప్తుంది అంటే, నదిలాగా నువ్వు గ్రేస్ఫుల్గా అలా పారుతూ వెళ్ళిపో విత్ ఈజ్. సో ఈజీగా ఎఫర్ట్లెస్గా మనం పారుతూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ యు ఆర్ ఆన్ పాత్ ధర్మం వైపు నువ్వు ఉన్నావు. నీ హయ్యెస్ట్ పర్పస్ కోసం నువ్వు పనిచేస్తున్నావు. నీకు దారులు ఓపెన్ అప్ అవుతున్నాయి, నీకు తలుపులు తెరుచుకుంటున్నాయి. గుర్తుపెట్టుకో, ఒక్క కనెక్షనే ఉంది నీకు. ఏ కనెక్షన్ అంటే అది డివైన్తో కనెక్షన్ ఉంది నీకు. ఇక్కడ ఈ హై స్పీడ్ ఏదైతే ఉందో ఇదే క్రియ అంటే ఏంటి, థింగ్ విచ్ వీ డూ కదా, మనం చేసేదాన్ని క్రియ అంటాం. సో ఇక్కడ ఏమి క్రియ జరుగుతోంది, నిన్ను ఆ హైయెస్ట్ ఫోర్స్ని కలిపే క్రియ జరుగుతుంది. మీరిద్దరూ ఒక సింక్లో ఉండే క్రియ జరుగుతుంది.
ఇక్కడ చాలా ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీకు కరెక్ట్గా అర్థమవుతుందో లేదో, నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలీదు. స్పిరిచువల్గా మీరు ఆ హైయెస్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంతో ఒక యూనిటీలోకి రాబోతున్నారనమాట. అందుకనే ఇక్కడ మిమ్మల్ని చాలా విధాలుగా పరీక్షిస్తున్నారు. మీ ఓర్పుకి పరీక్ష ఉండిండొచ్చు, మీ క్యారెక్టర్కి పరీక్ష ఉండిండొచ్చు, మీరు నిలబడగలుగుతారా లేదా, మీరు తట్టుకోగలుగుతారా లేదా. ఎందుకు అంటే మనం ఆయనతో ఒక సింక్లోకి వచ్చి ఆయన చెప్పేది మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, దానిపైన పని చేయాలి అంటే మనకి ఎంత మనం ఆయన క్లోజ్గా ఉండాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మీరు ఆయనకి చాలా క్లోజ్, మీరు ఆయనకి చాలా ఇష్టం. సో మీరు చాలా ఇష్టమైన చైల్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. యు ఆర్ ద చోజన్ వన్. అందుకనే మీరు మైండ్ఫుల్గా ఉండాలి. ఏదైనా కానీ కరెక్ట్గా ఆలోచించగలగాలి. దాన్ని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండి కంప్లీట్గా సరెండర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయాలి. క్రియ నువ్వు చేయి, ఏం చేయాలి నువ్వు, నేను చెప్తాను. నేను చెప్పేది నీకు కరెక్ట్గా మనిద్దరం ఒక సింక్రనిసిటీలో ఒక సింక్లో ఉండాలి అంటే నీలో ఉన్న కొన్నిటిని నువ్వు వదిలేసుకోగలగాలి. ఏం వదిలేసుకోగలగాలి, ఏవైతే భయాలు ఉన్నాయో వాటిని వదిలేయాలి. ఏదైతే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావో దానిపైన నువ్వు గట్టిగా నిలబడగలగాలి. నిలబడమే కాదు, నువ్వు అనుకునేది కరెక్ట్ అనే దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోగలగాలి. సో అంటే నువ్వు హానెస్ట్గా ఉండాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి, న్యాయం వైపు ఉండాలి, న్యాయంగా ఏమన్నా చేయాలి. అప్పుడు నీకేమొస్తుంది, నీకు కావాల్సిన సక్సెస్ వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ లేదు ఈ లెటర్స్తో మీ పేర్లు స్టార్ట్ అవుతున్నాయో మీ రీడింగ్కి స్వాగతం. చూద్దాం ఇప్పుడు. నేను ఫస్ట్ అయితే అన్ని కార్డ్స్ తీసుకుంటాను. కార్డ్స్ తీసుకున్న తర్వాత నేను ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ. 2025 వచ్చే లోపల ఈ 3 మేజర్ ఈవెంట్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. ఈ 3 మేజర్ ఈవెంట్స్ జరగడంతో లైఫ్ ఇలా ఎందుకుంది అనే పర్స్పెక్టివ్ మారబోతుంది. అండ్ అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన ఒక క్లారిటీ రాబోతుంది. తద్వారా మీ లైఫ్కి ఒక మీనింగ్ అండ్ ఒక ఎదుగుదల రాబోతుంది అన్నమాట. బ్యూటిఫుల్. మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఓకే, ఫస్ట్ అయితే మనం వచ్చిన కార్డ్స్ని పెట్టుకుందాం. మెడిటేషన్ ఫస్ట్ కార్డ్. రెన్యువల్. బ్యూటిఫుల్. సో మనకు వస్తున్న థర్డ్ కార్డ్ ఏదో చూద్దాం మనం. ఓకే, దిస్ కార్డ్ వాంట్స్ టు కమ్. ఇన్సైట్. వండర్ఫుల్. ఒక కార్డ్తో ఇంకొక కార్డ్ చాలా బాగా కోయిన్సైడ్ అవుతుంది. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఈ కార్డ్స్లో ఏమొస్తాయో చూద్దాం. అన్ని కార్డ్స్ తీసుకొని ఒక్కసారిగా మనం చెప్పుకుందాం. ఇక్కడ బెటర్ దాన్ యూ కెన్ ఇమాజిన్ అని వచ్చింది. ఇమ్మెన్స్ గ్రోత్ వచ్చింది. బ్యూటిఫుల్. మేబీ చాలా మనీ, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత మెటమార్ఫసిస్ అంటే చేంజ్. సో ఇది కార్డ్ నెంబర్ 39, ఇది వచ్చి 15, ఇది వచ్చి 34. సో ఇక్కడ 3, 6, 7. ఓకే, మనం కొన్ని టారో కార్డ్స్ కూడా తీసుకున్నాం. టారో కార్డ్స్ తీసుకొని ఇంకొక సెట్ ఆఫ్ ఆరికల్ కార్డ్స్ తీసుకొని అప్పుడు ఫైనల్గా రీడింగ్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో మెడిటేషన్ చేస్తున్నారా అయితే గుడ్. చేయట్లేదు అంటే ఏదో ఒక విధంగా దాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మెడిటేషన్ స్టార్ట్ చేశారంటే ఆ మానసిక వికాసత్వం అంటారా, ఇక్కడ ఎట్లయితే మనకి లోటస్ ఫ్లవర్ ఇట్లా
బ్యూటిఫుల్గా బ్లాజమ్ అయిందో, విచ్చుకుందిందో, అట్లా మాదిరి మానసిక వికాసత్వం కోసం మీరు మెడిటేషన్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇక్కడ టవర్ వచ్చింది, మేబీ అందుకనే ఇక్కడ మెడిటేషన్ వచ్చినట్లుంది. వరల్డ్, 2 మేజర్ ఆర్కానా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నేను చెప్పాను కదా డబ్బులు వస్తున్నాయి. సో డబ్బులు వచ్చినప్పుడు కూడా మనకి తెలియాల్సింది ఏంటి, దట్ మనకి నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. మనకి టాప్ ఆఫ్ ద డెక్లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో రిచెస్, డబ్బులు వస్తున్నాయి అంటే మనం ఇంకా కొంచెం గ్రౌండెడ్గా ఉండాలి. వీ షుడ్ నాట్, మనం మర్చిపోకూడదు మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మనం ఎలా వచ్చినాము అనేది. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ గ్రౌండెడ్. అందుకు కూడా మెడిటేషన్ వచ్చినట్లుగా ఉంది. చూద్దాం. ఫైనల్గా మనం ఈ కార్డ్స్ తీసుకొని మనం చెప్పుకుందాం. కంపానియన్షిప్, గ్రౌండెడ్, మనం అనుకున్నాం కదా, చూడండి గ్రౌండెడ్ వచ్చింది, డబుల్ కన్ఫర్మేషన్. ఫైనల్గా లవ్, బ్యూటిఫుల్ లవ్ వచ్చిన దానికి రీజన్ కూడా ఇక్కడ పేరు ఉంది కదా, కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అవుతున్నట్లున్నాయి. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీ కౌంటర్ పార్ట్ని మీరు కలుసుకోబోతున్నారు ఇయర్ ఎండ్ లోపల. సో ఆ క్లారిటీ రాబోతోంది. సో కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం, కొంతమంది వాళ్ళ సోల్మేట్స్ని లేకపోతే వాళ్ళ ట్విన్ ఫ్లేమ్స్ని మీట్ అవ్వడం. సో ఇవన్నీ జరుగుతుండొచ్చు. మనమైతే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి మెడిటేషన్తో పాటు మనకి టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది, లైక్ అక్కడ బెటర్ దాన్ యూ కెన్ ఇమాజిన్ అనేది ఎందుకు చెప్తున్నారు, అక్కడ కంపానియన్షిప్ అనేది ఎందుకు ఇచ్చినారు అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో లైఫ్లో ఏవో సడన్ డ్రామాటిక్ చేంజెస్ జరగబోతున్నాయి అన్నమాట. అంటే ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేయింది, అలా ఊహించుకోలేనిది జరుగుతుంది. సో ఇది జరిగిన దానివల్ల మీకేం చెడ్డ జరగట్లేదు, మీరు ఇంకా బెటర్గా తెలుసుకుంటున్నారు మీరేంది, మీకు ఎంతవరకు ఆ విత్స్టాండింగ్ పవర్ ఉంది, మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోగలుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కుప్పకూలిపోకుండా నిలబడి ఎలా మీరు ఎదురీదగలుగుతారు అనేది మీ పైన మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొని రావడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా ఎదురవబోతున్నాయి. ఆ ఎదురైనప్పుడు మీరు ఒంటరి కాదు. ఇక్కడ కంపానియన్షిప్ వచ్చింది కదా, అంటే మీకు ఎవరో హెల్ప్ చేస్తారు, ఎవరో మీ పక్కన నిలబడుకుంటున్నారనమాట. సో లేదు ఇంకెవరి లైఫ్లోనో ఇలా విపరీతమైన ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సహాయం వెళ్ళడం కానీ ఇలా ఏదో జరగబోతుంది. ఇక్కడ 2 గజరాజులు ఉన్నారు. సో ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు ఒక్కరు కాదు, మీలాగే ఇంకొకరికి కూడా ఇలానే జరగడం. ఇద్దరు అరే నీకు ఇలా జరిగిందా, నాకు ఇలా జరిగిందా అని ఒకరికొకరు సహాయం పొందడం కానీ, లేకపోతే ఒకరితో ఒకరు అలా డిస్కస్ చేసుకొని దాని నుంచి బయటపడడం కానీ, ఒకరి ఎదుగుదలలో ఇంకొకరు పార్ట్నర్ అవుతున్నారనమాట ఇక్కడ. సో ఇలా ఎదుగుదలలో పార్ట్నర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి ఏదన్నా కానీ ఒక విపరీతమైన సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు మనం ఒక షాక్కి గురవుతాం. సో ఆ షాక్ నుంచి మనం బయటపడడానికి మనకి కొంచెం టైం పడుతుంది. సో ఏవైతే ఆ రిపుల్స్, ఆ అనుకోని సంఘటనలు ఏవైతే జరిగినాయో వాటి రిపకేషన్స్ అంటే వాటి వల్ల మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు. సో వీటికన్నిటికీ మనం ఏంటంటే తట్టుకునే శక్తి మనకి రావాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం ఆ కామ్నెస్ని ఆశ్రయిస్తామో. మనం ఎక్కువ మాట్లాడుతూ పోయినాం అనుకోండి, ఇంకా తప్పులు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో తప్పులు తొల్లకూడదు అంటే మౌనాన్ని ఆశ్రయించాలి. అందుకనే ఇక్కడ సిట్, కూర్చో. సో మెంటల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఇఫ్ యూ వాంట్ టు ఈజ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఫ్రీ చేసుకోవాలనుకుంటే నువ్వు మెడిటేషన్ చేయి. నువ్వు ఒక న్యూ ప్యాటర్న్లోకి వెళ్తున్నావు. ఇది నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది కాదు, నువ్వు ఒక కొత్త దాన్ని నువ్వు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఇది ఇంతకుముందు నీ లైఫ్లో ఇలాంటి సంఘటన జరిగి ఉండదు, అనుకోకుండా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది కాబట్టి దీనివల్ల నువ్వు కొంచెం షేక్ అయి నింటావు.
నువ్వు ఎలా నార్మల్గా రావాలి అంటే, నువ్వు ఎలా నార్మల్గా వస్తావంటే, నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నువ్వు ఆ హై వైబ్రేషన్స్లోకి వెళ్తావు. సో నువ్వు నీ బ్యాండ్ విడ్త్ని పెంచుకుంటున్నావు అనమాట. సో ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఎక్స్పాండింగ్, నువ్వు హై వైబ్రేషన్స్లోకి వెళ్ళి నీ బ్యాండ్ విడ్త్ని ఎప్పుడైతే నువ్వు పెంచుకోగలుగుతావో, అప్పుడు నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు. సో ఫర్ దట్ నువ్వు ఫస్ట్ ఏమవ్వాలి, నువ్వు క్వైట్ అవ్వాలి. నీవేవైతే ఇదివరకు ఓల్డ్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయాలి. ఫర్ దీస్ న్యూ ప్యాటర్న్స్ టు ఎంటర్ యువర్ లైఫ్, ఫర్ దట్ యూ హ్యావ్ టు మెడిటేట్. అందుకనే ఇక్కడ బెటర్ దాన్ యూ కెన్ ఇమాజిన్, మీరు ఊహించిన దానికన్నా ఇంకా బెటర్గా మీరు బయటికి రాగలుగుతారు, ఇంకా బెటర్గా దీని నుంచి మీరు రిజల్ట్స్ పొందగలుగుతారనమాట. బ్యూటిఫుల్ కదా. సో మనం ఇక్కడ రెన్యువల్తో పాటు మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ఎందుకు రెన్యువల్ వచ్చింది, ఎందుకు వరల్డ్ కార్డ్ వచ్చింది మనకి, ఆ మధ్యలో ఇమ్మెన్స్ గ్రోత్. సో ఇమ్మెన్స్ గ్రోత్ ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ గ్రౌండెడ్ అంటున్నారు. గ్రౌండెడ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇమ్మెన్స్ గ్రోత్ అంటున్నారు. అంటే మనం ఊహించని దానికన్నా ఎక్కువ వస్తుంది. ఊహించని దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏమవుతాం, ఒకలాంటి ఎగ్జైట్మెంట్లో ఉంటాం కదా. సో ఈ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో అది బియాండ్ ఇమాజినేషన్. మనం ఊహకు అందని విధంగా మనం కొన్ని వాటిల్లో మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ అలా రియాక్ట్ అయిన దానివల్ల ఒక్కొక్కసారి మనం ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. మనం ఒక్కొక్కసారి చూడండి, ఎక్కువ నవ్వినా కానీ అలసిపోతాం. సో ఎనర్జీ దేనిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఎనర్జీ లాస్ అవుతుంది, కాబట్టి అలసిపోవడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఈ ఈవెంట్ 2 ఏంటంటే అలసిపోవడం కాదు కావాల్సింది, రిప్లెనిష్ అవ్వాలి. ఎంత ఎనర్జీ అయితే బయటికి పోతుందో అంత ఎనర్జీని మీరు గెయిన్ చేసుకోగలగాలి. సో వెళ్ళిపోయే ఎనర్జీని మళ్ళీ మనం రీగెయిన్ ఎలా చేయగలుగుతాం, త్రూ మెడిటేషన్. అందుకనే ఇక్కడ రెన్యువల్స్ వచ్చింది. సో యువర్ స్పిరిట్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ బియాండ్ ఇమాజినేషన్. మీ స్పిరిట్ ఏదైతే ఉందో అది ఊహించని విధంగా ఆ దాంట్లో చేంజెస్ వస్తున్నాయి. ఇమ్మెన్స్ గ్రోత్ అనేది ఉంది. సో ఈ గ్రోత్ వల్ల ఏంటంటే మీకు కొన్ని కంప్లీషన్స్కి వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ కార్డ్ మేజర్ ఆర్కానా ఇక్కడతో అయిపోతుంది. సో ఒక హోల్నెస్ అనేది ఫామ్ అవుతుంది, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో కొన్ని సైకిల్స్ ఎండ్ అయిపోతున్నాయి, ఇక్కడి నుంచి కొత్త చాప్టర్స్ మొదలవబోతున్నాయి అనమాట. దాంతో మనం సంతృప్తికరంగా ముందరికి అడుగులు వేయాలి అంటే వీ నీడ్ టు బి గ్రౌండెడ్. సో ఇక్కడ ఈ గ్రౌండింగ్ అనేది ఎట్లొస్తుంది, ఈ జాయ్, డిగ్నిటీ, కరేజ్ ఏవైతే మన లోపల ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రౌండింగ్ ఎప్పుడు వస్తుంది, ఈ గ్రౌండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే వీఆర్ కనెక్టెడ్ టు అవర్ రూట్స్, మనం నేచర్కి దగ్గరగా, భూమాతకి దగ్గరగా. ఇక్కడ గో ఉంది, లైక్ అంటే ఆవులు ఉన్నాయి. సో గోసేవ చేసుకున్నప్పుడు కూడా కావచ్చు, ఈ మార్పులు ఏవైతే వస్తున్నాయి, ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ చూపిస్తున్నారు చూడండి. బటర్ఫ్లైస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఇక్కడ మెటమార్ఫసిస్ ఈ ఈవెంట్ 3లో కూడా వచ్చింది. సో వీటికి అన్నిటికీ దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్లీ బ్లెండింగ్ విత్ ఈచ్ అదర్. సో అందుకని చెప్పి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే హై ఇంటెన్సిటీ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఇక్కడ ఏదైతే ఎనర్జీ లాస్ ఉందో అది మళ్ళీ మనం రిప్లెనిష్ చేసుకోగలుగుతాం, మళ్ళీ మనం పొందగలుగుతాం. ఇక్కడ ఈ అర్థింగ్ చేస్తాం కదా మన అప్లయన్సెస్కి, మనకి హై వోల్టేజ్, లో వోల్టేజ్, ఇట్లా ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ని తట్టుకోవడానికి మనం ఏం చేస్తాము, ఏ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్కైనా మనం అర్థింగ్ చేస్తాం. ఎందుకు చేస్తాము, ఒకవేళ ఎక్కువ వోల్టేజ్ వచ్చినా కానీ అప్లయన్స్ తీసుకోవాల్సినంత అప్లయన్స్ తీసుకొని ఆ మిగతా ఎనర్జీ ఏదైతే ఉందో అది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన బాడీలో ఆ హై ఎనర్జీ కావచ్చు, లో ఎనర్జీ కావచ్చు, ఏదన్నా కానీ మనలో ఒక స్టడీ ఎనర్జీ ఫ్లో అవ్వాలి, మనం ఒక స్టేబుల్ దీంట్లో ఉండాలి అంటే మటుకు గ్రౌండింగ్ చేయాలి. ఆ ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీస్ని ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వస్తుంది. ఏది తీసుకొని వస్తుంది, గ్రౌండింగ్ తీసుకొని వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ గ్రౌండెడ్గా ఉంటామో మనకి ఎంత గ్రోత్, ఎంత ఎదుగుదల ఉన్నా కానీ ఎదిగే కొద్దికి ఒదిగి ఉండాలి అంటారు కదా, దాంట్లో మనం ఉండగలుగుతాం అన్నమాట. బ్యూటిఫుల్. ఇక్కడైతే ఆక్వేరియస్ సైన్ ఇక్కడ కనిపిస్తుంది. సో
అక్వేరియన్స్కి చాలా ఉంటుంది. ఇక్కడ వరల్డ్ కార్డ్, సో కంప్లీషన్స్ వస్తున్నాయి. మీరైతే చాలా హార్మోనియస్ లైఫ్ అంటే ఏంటి, మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనం సంపూర్ణంగా లైక్ ఆస్వాదించగలగాలన్నమాట, ఆ పీస్ ఆఫ్ మైండ్తో, ఆ బ్యాలెన్స్ స్టేట్లో. దట్ ఈస్ నథింగ్ బట్ హార్మోనీ. సో మనకి సెకండ్ ఈవెంట్ అయితే మటుకు మీరు ఊహించని విధంగా మీకు ఆ ఎదుగుదల అనేది రాబోతుంది. మీ జాబ్లో కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు. సో ఎదుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి, బెటర్ దాన్ యూ కెన్ ఇమాజిన్. మీరు ఊహించేదానికన్నా ఇంకా బెటర్ అయిన కంపానియన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. బికాస్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్. ఇలాంటి ఒక టవర్ మూమెంట్ వచ్చిన దానివల్ల మీకు ఒక మంచి కంపానియన్ దొరుకుతున్నారనమాట. అండ్ ఫర్ దట్ యూ హ్యావ్ టు మెడిటేట్. తెలుసుకోవడానికి వీళ్ళు నా కరెక్ట్ కంపానియనా కాదా అని తెలుసుకోవడానికి మనం ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉండాలి. కాబట్టి మెడిటేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి థర్డ్ దీంట్లో ఏముంది, ఇన్సైట్. అండ్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నేను టాప్ ఆఫ్ ద డెక్లో కూడా చూపించినాను మీకు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చారు. సో అందుకనే ఇక్కడ కొంతమందికి లవ్ కూడా వచ్చింది. కాబట్టి కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కొంతమంది వాళ్ళ కంపానియన్స్ని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు సోల్మేట్స్ కావచ్చు, ట్విన్ ఫ్లేమ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వస్తున్నారు ఎవరో లైఫ్లోకి. అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్గా కూడా మంచిగా ఎదుగుదల ఉంది, యాజ్ వెల్ యాజ్ కెరియర్ పరంగా కూడా ఎదుగుదల ఉంది. సో ఇక్కడ ఇన్సైట్ మనకి ఏం చెప్తుంది, చాలా వరకు మనం తెలుసుకోవాలనుకున్నా కానీ, అర్థం చేసుకోవాలనుకున్నా కానీ అది మనం కళ్ళు మూసుకున్నప్పుడే జరుగుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భయపడినా కానీ కళ్ళు మూసుకుంటాం, తుమ్మినప్పుడు కళ్ళు మూసుకుంటాం. మనం ఎవరితో అయినా కానీ ఇమ్మెన్స్ దీంట్లో ఫుడ్ తినేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చాలా ఎమ్మీ టేస్ట్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మనం చేయడానికి ఇష్టపడతాం. సో ఈ కళ్ళు మూసుకునేది ఎందుకు జరుగుతుంది అంటే, యూ విల్ అండర్స్టాండ్ బెటర్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఏదన్నా కానీ మనం ఆస్వాదించాలన్నప్పుడు మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఇంకా బెటర్గా ఆస్వాదించగలుగుతాం అన్నమాట. ఎందుకు, వీఆర్ లుకింగ్ విత్ ఇన్. సో మనం లోపలికి చూడడం మొదలు పెడుతున్నాం, బయట కళ్ళు మూసుకుంటున్నాం. కానీ లోపల ఏదైతే మన ఆ జ్ఞాన ఇది ఉంటుందో, ఆ థర్డ్ ఐ కావచ్చు, అది అప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుందో అప్పుడు అది ఇంకా బెటర్ ఫీలింగ్ని మనకి ఇవ్వగలుగుతుంది అనమాట. ఆ లోపల ఏవైతే ఇన్సైట్స్ ఉంటాయో అప్పుడు అవి బయటికి వస్తాయి అన్నమాట. ఆ లోపల మనం తెలుసుకొని దాన్ని బయటికి తీసుకొని వస్తున్నాం. సో తీసుకొని వచ్చిన దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మెటమార్ఫోసిస్, లైక్ గొంగల్ పురుగు కాస్త సీతాకోక చిలుక అవుతుంది. అంటే ఏంటి, బయటికి చాలా వికృతంగా కనిపిస్తున్నా కానీ ఈ ఈ ఇన్సైట్ వల్ల, ఈ మార్పు వల్ల అది చాలా అందంగా బయటకు వస్తుంది అన్నమాట. సో గొంగల్ పురుగు ఒక కక్కూన్లేకి, ఒక దాని చుట్టూరు అది ఒక వలయం లాగా ఏర్పరచుకొని దాని లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అదొక, ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నట్లే కదా, అది కప్పేసుకుంటుంది. అంటే ఒక లోపలికి వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళిపోయి అది ఎలా మార్చుకొని బయటకు వస్తుంది, సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. సో కళ్ళు మూసుకొని ఉన్న దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు అర్థమైందా. మెడిటేషన్ చేస్తా అనేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు మీకు చాలా మంచి ఐడియాస్ వస్తాయి. ఈ ఐడియాస్ వల్ల మీరు మీ కెరియర్లో కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, మీరు బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మీ క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. దానివల్ల మీకేంటి, ఆ గ్రోత్ అనేది వస్తుంది. సో దానివల్ల మార్పు అనేది వస్తుంది. మార్పు ఎలా ఉండబోతుంది అంటే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా ఉండబోతుంది. యు ఆర్ గోయింగ్ టు బీ వెరీ లగ్జూరియస్, కంఫర్టబుల్గా ఉంటారు, లగ్జూరియస్గా ఉంటారు. వచ్చింది నాకే అన్నట్లు కాకుండా జనరస్గా ఇతరులతో పంచుకోగలుగుతారు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి మదర్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో కొంతమంది నిజంగానే మదర్స్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పూర్తిగా అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీలో కూడా హోల్ హార్టెడ్గా మీకు ఆ లవ్, అఫెక్షన్ ఏదైతే మీరు కోరుకుంటుంటారో అది ఇంకా బెటర్ అవుతుందన్నమాట. అందుకనే ఇక్కడ మనకి లవ్ కార్డ్ వచ్చింది. సో మీరు ఎవరి నుంచి అయితే ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ఆ రైట్ డోసేజ్ ఆఫ్ లవ్ అనేది మీరు పొందగలుగుతారనమాట.
సో ఈ లవ్ మన చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచే కాకుండా మనకి డివైన్ సోర్సెస్ నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని మనం చేయాల్సింది చేసి మనం పొందాల్సింది పొందుతున్నాం కాబట్టి ఆయన కూడా మనల్ని చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటున్నారనమాట. ఇక్కడ చూడండి, డివైన్ సోర్స్ ఈజ్ ద ఐడియా దట్ నో పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ యువర్ సాల్వేషన్, ఓన్లీ లవ్ ఇట్ సెల్ఫ్. సో ప్రేమ ఒక్కటే దేన్నైనా కానీ మార్చగలుగుతుంది. సో దేనికైనా కానీ డోంట్ బీ ఇన్ హేస్ట్ మేక్స్ వేస్ట్ నేచర్లో వద్దు, కోపం వద్దు, ప్రేమగా దేన్నైనా డీల్ చేయండి, మీకు మంచి అవుట్కమ్ అయితే వస్తుంది. గ్రౌండింగ్ అయితే తప్పకుండా చేయండి అని చెప్తున్నారు. ఫైనల్గా మనం అడ్వైస్ కింద ఒక కార్డ్ తీసుకుందాం ఫర్ పైల్ నెంబర్ 2. అడ్వైస్ కింద మనకి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి క్రియా వచ్చింది. క్రియా అంటే మనం ఏదైతే చేస్తా ఉంటామో దాన్ని క్రియా అంటారు. సో అట్లా పైల్ నెంబర్ 2 వాళ్ళకి సో ఇక్కడ ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ అంటే మనకి చక్రాస్లో ఇది 3rd ఐ చక్ర. సో ఆజ్ఞ మనకి ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 2 పర్పుల్ బ్యూటిఫుల్. మీరు రీసెంట్గా మీ 6th సెన్స్ని బాగా వాడటం మొదలు పెట్టారంట. సో యువర్ ఇంట్యూటివ్ పవర్ హౌస్ ఏదైతే ఉందో, ఆ 3rd ఐ చక్ర ఏదైతే ఉందో అది బాగా యాక్టివేట్ అవుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఆ 3rd ఐ చక్ర, అదే ఆ 3వ కన్ను అని చెప్పా కదా, ఇన్సైడ్స్ కళ్ళు మూసుకున్నప్పుడు మన కళ్ళు మూసుకుంటున్నాయి కానీ లోపల ఉన్న ఆ 3వ కన్ను తెరుచుకుంటుంది అని చెప్పినా కదా. సో ఇది రీకన్ఫర్మేషన్. సో అది బాగా తెరుచుకొని మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో గైడ్ చేస్తుందంట. మీ 3rd ఐ అయితే ఈ సీయింగ్ ఫార్ బియాండ్, మన 2 కళ్ళు ఏవైతే చూస్తున్నాయో దానికన్నా మించి చూస్తుంది మన 3rd ఐ. సో మనకి అసలుకి లిమిటేషన్స్ లేవన్నమాట. దెర్ ఆర్ నో లిమిటేషన్స్, దెర్ ఆర్ నో బౌండరీస్. యూ కెన్ డ్రీమ్. మీరు కళలు కానీ ఆ కళలను అయితే మీరు సాకారం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఇమాజినేషన్, మనం యూ కెన్ ఇమాజిన్ థింగ్స్, మీరు విజువలైజ్ చేసి మీరు వాటిని పొందగలుగుతారు. సో ఇక్కడ 3 ఈవెంట్స్ ఏం చెప్తున్నాయి. ఒకటి, మీరు ఆ మెడిటేషన్ చేసిన దానివల్ల మీరు ఎలాంటి టవర్ మూమెంట్స్, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లైఫ్లో జరిగినా కానీ మీరు వాటిని డీల్ చేయగలుగుతారు. 2025 లోపల ఇది జరుగుతుంది. మీరు భయపడట్లేదు, మీరు ధైర్యంగా నిలబడి మీతో పాటు ఇంకెవరో కలుస్తున్నారు. తద్వారా మీరు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మీరు ఫేస్ చేయగలుగుతున్నారు. సెకండ్, ఇమ్మెన్స్ గ్రోత్ వస్తుంది. సో ఎదిగే కొద్దికి ఒదిగి ఉండాలి కాబట్టి గ్రౌండింగ్ టెక్నిక్స్ అయితే పాటించండి. ఇది సెకండ్ ఈవెంట్. అండ్ 3rd ఈవెంట్లో మనకి ఏం చెప్తున్నారు, దట్ చేంజెస్కి గురవుతున్నారు. సో ఈ చేంజెస్ వల్ల మీరు బెటర్ అవుతున్నారు. మీ 3rd ఐ బాగా యాక్టివేట్ అవుతుంది. సో మీరైతే ఇంకొంచెం మీ ఇంట్యూషన్ని వాడి, మీకు అసలుకి లిమిటేషన్స్ లేవు, బౌండరీస్ లేవు. మీ ఏవైతే కళలు కంటున్నారో, ఏవైతే విజువలైజ్ చేస్తున్నారో దాన్ని సాకారం చేసుకోవచ్చు. మీరు ఆజ్ఞా చక్ర అంటే 3rd ఐ చక్ర బాగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరైతే హ్యాపీగా మీరు 2025లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారనమాట విత్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.